క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అవి మనం ఒక వీడియో రూపంలో చూద్దాం. వేదాంతు లెర్నింగ్ సెంటర్ జాయిన్ అవ్వకముందు నా చదివే విధానానికి ఒక ప్లాన్ లేకుండే, కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళు కండక్ట్ చేసింది టెస్ట్, ఇంకా ప్లాన్ రివిజన్, ఇంకా టెస్ట్ అనాలిసిస్ వల్ల నేను ఇప్పుడు స్ట్రాటజిక్గా చదువుకుంటున్నా. థ్యాంక్ యూ వేదాంతు లెర్నింగ్ సెంటర్. వేదాంతు లెర్నింగ్ సెంటర్ గురించి చూసారు కదా. సో సార్ ఇక్కడ మెయిన్ ఫీచర్స్ లో మాట్లాడాలంటే ద వెరీ ఫస్ట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకు పర్సనల్ డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, క్లాస్లో మీరు ఆ క్లాస్ వింటారు, టీచర్స్ మీకు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడప్పుడు ఏమవుతుంది సార్ అంటే కొంతమంది స్టూడెంట్ కొంచెం షైగా ఫీల్ అవుతారు, కొంచెం ధైర్యం ఉండవు డౌట్స్. సో అట్లాంటి స్టూడెంట్స్కి అంటే క్లాస్లో డౌట్ అడిగితే టీచర్ చాలా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మిస్ అయితే క్లాస్ తర్వాత స్టూడెంట్ కోసం ఒక డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్ అనేది ఉంటారు. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే క్లాస్ చెప్పే లెక్చరరే కాకుండా మనకంటూ ఒక డెడికేటెడ్ మెంటర్. నైస్. yes sir. అది కాకుండా ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్ హియర్. ఇంకొక డౌట్ సాల్వింగ్ ప్రాసెస్ ఏముంటుంది అంటే 24/7 ఇన్స్టెంట్ డౌట్ సాల్వింగ్, అది కూడా వీడియో కాల్. చూసారా, 3 వే ఆఫ్ డౌట్ సాల్వింగ్. విఎల్సి సెంటర్ స్పెషల్ థింగ్ ఇది ఏంటంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనలైజేషన్. సో పర్సనల్ అటెన్షన్ అనేది విఎల్సి లో మీరు చూస్తున్నారు. సో డౌట్ సాల్వింగ్ కోసం సో మెనీ వేస్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ. ఇంకొకటి సార్, ఆన్లైన్ స్టూడెంట్స్ వేదయాయిని పాడతారు. ఓకే, వాట్ అబౌట్ ఆఫ్లైన్ స్టూడెంట్స్? ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి వేదయాయి ఎలా అంటే ఎవరెవరైతే ఆఫ్లైన్ లో విఎల్సి సెంటర్ లో జాయిన్ అవుతారు వాళ్ళందరికీ అంటే మన వేద్ బ్రో అనేది ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. కంప్లీట్ ఫుల్ యాక్సెస్ అంట గైస్. yes. సో వేద్ బ్రోని మీరు పాడాలంటే విఎల్సి కోర్సులో మీకు అది ఒక అవకాశం అనేది ఉంటుంది. అండ్ సార్ అలాగే నాకు ఒకటి చెప్పండి, స్మార్ట్ క్లిక్కర్స్. వాట్ ఆర్ స్మార్ట్ క్లిక్కర్స్ ఎగ్జాక్ట్లీ? ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట మన విఎల్సిస్ లో. అంటే మ్యామ్ మనం ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో మనం వీక్ క్విజ్ పెడతాం. సో వాళ్ళు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మేము ఫస్ట్ పెట్టాం మా పేరు రాట్లా, మీరు ఏదో స్కామ్ చేస్తారు. సో అదొకటి. తర్వాత మనకు దాన్ని దాటుకొని మనం ప్రో లెవెల్కి వచ్చాం, ప్రైమ్ లెవెల్కి వచ్చాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈసారి పవర్ మన చేతుల్లోకి వచ్చేసింది మ్యామ్. అవును సార్. ఇది ఎలా అవుతుంది అంటే మొన్న ఒక స్టూడెంట్ నాతో అంటున్నాడు, మ్యామ్ నేను 0.4 సెకండ్ లో ఆన్సర్ చేశాను, మీరు నా పేరు చూపియట్లే. సో ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం చూపియట్లే, అది ఆటోమేటిక్ గా ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్ లో మీరు టీచర్స్ ఏదైతే చదివిస్తారో దాన్ని మీరు ఇన్స్టెంట్ గా అక్కడే ఆన్సర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వస్తుంది, మీరు మోటివేటెడ్ గా ఫీల్ అవుతారు. అంటే మీకు అనిపిస్తుంది కదా, ఈరోజు ఇంటికి వెళ్ళగానే చెప్తారు, అమ్మా ఈరోజు క్లాస్లో నేను ఫస్ట్ వచ్చాను, టీచర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు 0.2 సెకండ్లో నేను ఆన్సర్ ఇచ్చాను, 0.4 సెకండ్స్లో నేను ఆన్సర్ ఇచ్చాను. సో స్మార్ట్ క్లిక్కర్స్ అనేది ఏంటి అది చూపిద్దాం, కానీ ఫర్ దాట్ లెట్స్ కాల్ స్టూడెంట్స్ ఆన్ ద స్టేజ్. ఫేవరెట్ వేదాంత్స్. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక యూనిక్ ఫీచర్,
ఆ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఆ స్మార్ట్ క్లిక్కర్స్. సో స్మార్ట్ క్లిక్కర్స్ అనేది మన స్టూడెంట్స్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తీసుకొస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఏంటి రూపేష్ సార్, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, ఫాస్ట్లీ గ్రోయింగ్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఫాస్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మెల్లమెల్లగా అడుగులు వేయడానికి ఇది పాతకాలం కాదు, టెక్నాలజీ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. దాంతో మనం కోపప్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ని కూడా అంత క్వాలిటీగా, నెక్స్ట్ అంతే కాంపిటీషన్ స్టూడెంట్లో ఇన్బిల్ట్గా మనం బిల్డ్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా ఒక ఆఫ్లైన్ సెంటర్లో మనం స్మార్ట్ క్లిక్కర్ సిస్టమ్ని తీసుకొచ్చాం. ఎగ్జాక్ట్లీ సార్. సో దిస్ యూనిక్ ఫీచర్ ఆఫ్ వేదాంతుని ఒకసారి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ దాట్ ఐ వుడ్ లైక్ టు కాల్ సమ్ రియలీ ఎనర్జెటిక్ స్టూడెంట్స్. Please come up. Vedants. Yes. Hello everybody. Hi. Yes. So how good you are at quiz, like answering question quickly? Very fast? Very fast? Very good. So here you can see there's a question on the screen, on the display. So what you need to do is, I'll just say 1, 2, 3, go. You have to click the correct answer and that too with fastest finger. You have to click it very quickly. Okay, so all of you can read the question, see the question. Yes, ready? All ready? Okay, so your timer will start now. 1, 2, 3 and go. Yes. Wow. So మీరు అందరు ఇక్కడ చూడొచ్చు నేమ్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, విచ్ గివ్స్ రియలీ లైక్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుతుంది స్టూడెంట్లో. అండ్ దిస్ ఇస్ లీడర్ బోర్డ్. ఇది లీడర్ బోర్డ్. ఓకే, ఆన్సర్ ఇచ్చిన అంత మందిలో వాళ్ళిద్దరే రైట్ పెట్టారు అన్నట్టు. సో ఎవరైతే ఆన్సర్ని ఫాస్ట్గా అండ్ కరెక్ట్ ఆన్సర్ని ఫాస్ట్గా క్లిక్ చేస్తారో వాళ్ళ పేరు టాప్లో డిస్ప్లే అవుతుంది. అండ్ దాట్ వాజ్ రియలీ సూపర్ అమేజింగ్. సో ఎవరెవరు ఆన్సర్ చేశారు, వాళ్ళలో ఎంతమంది కరెక్ట్గా పెట్టారు, ఆ కరెక్ట్గా పెట్టిన వాళ్ళు ఎంత టైంలో పెట్టారు, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అనేది చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్రెషర్ మాకు ఎందుకు అంటే, ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో ఎనీహౌ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు లిమిటెడ్ టైం స్పేస్ ఉంటుంది. అక్కడ ఆ లిమిటెడ్ టైంలో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ టైం ఇంత టైంలో మనం పెట్టాలి, ఫాస్ట్గా పెట్టాలి అనే ప్రాక్టీస్ మీకు స్టార్టింగ్ జర్నీ నుంచి ఉండడం వల్ల ఇన్బిల్ట్గా మీరు ఎక్కువ టైం తీసుకోరు ఏ క్వశ్చన్ దగ్గర. బై ద టైం మీరు ఎండ్ చేసేస్తారు, మీరు ఆ ఫీల్డ్లో ఉంటారనమాట. అవును, ఎగ్జాక్ట్లీ సార్. యాజ్ సార్ సెడ్, స్పీడ్ అండ్ అక్యురసీ ఇది 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు మీరు 10th ఉన్నారు, బట్ రేపటికి జేఈ ఆర్ నీట్ లాంటి ఎగ్జామినేషన్స్ని రాస్తారు. దాంట్లో స్పీడ్ అండ్ అక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ దాంట్లో స్పీడ్ అక్యురసీ యాక్చువల్లీ మ్యాటర్స్. అండ్ మ్యామ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నియర్లీ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ రాంగ్ పెట్టారు. సో మెంటార్కి కానీ అక్కడ మన టీచర్కి కానీ అర్థమవుతుంది అనమాట, ఈ టాపిక్లో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్టేక్లో చేస్తున్నారు, సో కన్ఫ్యూజ్గా ఉన్నారు. సో దే నీడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్, వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్. దిస్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్సేపు పర్సనలైజేషన్ అన్నాం కదా మ్యామ్. సో 80% పీపుల్కి మళ్ళీ మనం పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఇదే మన వేదాంతులో తెలుగు రాష్ట్రంలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇది ఒక చాలా యూనిక్ ఫీచర్ అన్నమాట. అండ్ విఎల్సి సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది స్మార్ట్ క్లిక్కర్స్. ఈ స్మార్ట్ క్లిక్కర్స్ చూసినాక నాకు ఒకటే డైలాగ్ వస్తుంది మ్యామ్, వేగం నడిపే ఇంజన్లో ఉండదు, నడిపేవాడి గుండెల్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వేగం నడిపే ఇంజన్లో లేదు, మీ చేతుల్లో ఉండే క్లిక్కర్స్లో ఉంది. సో యూజ్ ఇట్ స్మార్ట్లీ అండ్ వైజ్లీ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. Thank you everybody. Thank you so much. మీరు చూసారుగా ఎలా మీరు మంచిగా స్మార్ట్ క్లిక్కర్స్ని క్లాస్ రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది, మోటివేషన్ అనేది పెరుగుతుంది, అండ్ చాలా యాక్చువల్లీ దే విల్ బి ఎక్సైటెడ్ ఎవ్రీ టైమ్ టు యూజ్ దిస్. కానీ సార్ నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ, మీరు చెప్పగలుగుతారా? ఓకే, మీరు ప్రో బ్యాచ్లో చెప్పారు ఏదైనా క్విజ్లో మిస్టేక్ జరిగితే మనకు వేద్ ఆ మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేసి అసైన్మెంట్ అనేది ఇస్తుంది. మళ్ళీ విఎల్సీలో లేదా? అవును, ఇప్పుడు మనం విఎల్సీలో ఈ క్లిక్కర్స్ ద్వారా క్విజ్ చేస్తున్నాం మ్యామ్. ఇప్పుడు మిస్టేక్ అయింది, మరి ఏంటి మ్యామ్ సిచ్యువేషన్? అదే కదా నాకు కూడా డౌట్ వచ్చింది, అది చూద్దాం మనం. ఓకే, అది ఏంటంటే సపోజ్
ఈ రోజు 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు 8 క్వశ్చన్స్ కరెక్ట్ గా చేశారు, 2 రాంగ్ చేశారు. అప్పుడు ఏమైతుంది, వేద్ మీకు పర్సనల్ అసైన్మెంట్ అనేది ఇస్తుంది. సో ఈ రోజు క్లాస్లో ఏదైతే క్విజ్ జరిగింది, నువ్వు ఇంటికి వెళ్ళాక అది చూడొచ్చు. సో వేద్ విల్ గివ్ యూ సో అండ్ సో క్వశ్చన్, నువ్వు ఎందుకు రాంగ్ గా చేసావు, అది ఈజీ క్వశ్చన్, అందరూ కరెక్ట్ గా పెట్టారు, నువ్వే రాంగ్ గా చేసావు. సో అది దాన్ని ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు తెలుసు కదా, డైలీ రిపోర్ట్ డైలీనే, మళ్ళీ 2 days వన్స్, వీక్లీ వన్స్ కాదు. ఈ రోజు నువ్వు వీక్ క్విజ్ చేసావా, స్మార్ట్ క్లిక్కర్స్ యూస్ చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఆ అసైన్మెంట్ నీకోసం రెడీగా ఉంటుంది. నువ్వు ఫినిష్ చేసుకుంటావు, అక్కడ ఫోటో పెడతావు, అది అనలైజ్ చేస్తుంది, నీకు రిపోర్ట్ ఇస్తుంది, సొల్యూషన్ ఇస్తుంది. ఎవ్రీథింగ్ క్లియర్డ్ ఇన్ దట్ డే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ డే ఫ్రెష్లీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఆ అసైన్మెంట్ లో కూడా అసైన్మెంట్ సరే మీరు అసైన్మెంట్ సాల్వ్ చేస్తారు, కానీ అసైన్మెంట్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అసైన్మెంట్ ని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. వేద్ ఆ అసైన్మెంట్ ది కరెక్షన్ అనేది కూడా చేస్తుంది. కరెక్షన్ లో సరే మీకు ఫైనల్ ఆన్సర్ రాంగ్ గా వచ్చింది, కానీ మీరు స్టెప్స్ అంతా కరెక్ట్ చేసినప్పుడు అది చెప్తుంది స్టెప్స్ కరెక్ట్ గా చేసావు, ఆన్సర్ మాత్రమే రాంగ్ వచ్చింది. సో చూసారా సార్, విఎల్సి సెంటర్స్ లో, మన వేదాంతో లెర్నింగ్ సెంటర్స్ లో కూడా స్మార్ట్ క్లిక్కర్స్ ద్వారా మనం క్విజ్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. క్లాస్ లో మనం ఎవ్రీ కాన్సెప్ట్ కి క్విజ్ పెట్టుకోవచ్చు, టీచర్స్ అందరు పెడతారు, అది మనం చూడొచ్చు. ప్లస్ వేద్ ఇక్కడ కూడా ఇట్ హ్యాస్ అన్ వెరీ వెరీ వైటల్ రోల్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ యూ విత్ అసైన్మెంట్స్. గైస్, విఎల్సీస్ మాత్రం ఫైనల్ డెస్టినేషన్ అనుకోండి. టాప్ లెవెల్ టీచర్స్ ఉంటారు మీ దగ్గర, స్మార్ట్ క్లిక్కర్స్ కావచ్చు, వేద్ కావచ్చు, లైక్ ఇన్స్టెంట్ డౌట్ సాల్వింగ్ వీడియో కాలింగ్ సెషన్స్ కావచ్చు, తర్వాత ఉండుకొని పర్సనలైజ్డ్ మెంటార్ కావచ్చు, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ విఎల్సీస్. చాలామంది కలవడానికి వచ్చినప్పుడు దూరాభారం నుంచి వచ్చారు విఎల్సీ ఎలా ఉంటుందో చూడడానికి. మీరందరూ వచ్చి చూసిన దానికి ఎంత సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరు రాలేరు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ మీదుగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వేదాంతు లెర్నింగ్ సెంటర్ని ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎడ్యుకేషన్ విత్ టెక్నాలజీ అన్నట్టు ఉంటుంది. అవును సార్. అండ్ లాస్ట్ ఇయర్ మనము విఎల్సి సెంటర్లో వంశీ సార్తో ఎలా అయితే ఈవెంట్ కండక్ట్ చేసామో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ లో మనము కూడా కలుద్దాం. అండ్ స్టూడెంట్స్ అందరూ ఎంత అడుగుతున్నారు, మొన్న రూపే సార్ వచ్చారు మ్యామ్, మీరు ఎందుకు రాలే? సో అది ఎందుకు రాలే అంటే ఇంకా మనకు మెగా ఈవెంట్ అనేది జరగకపోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ చాలా ఈవెంట్స్ జరిగినాయి, ఈ ఇయర్ కూడా జరుగుతుంది. మ్యామ్ ఈసారి మనందరం కలిసి వెళ్ళి, అంటే లైక్ ప్రతి రోజు వాళ్ళు మనల్ని చూడడమే, ఈసారి మన సబ్స్క్రైబర్స్ అందరినీ మనం చూద్దాం మ్యామ్, వాళ్ళ సక్సెస్ ని మనతో షేర్ చేసుకుంటారు. ఎస్ సార్. సో 10th మూవింగ్ 11th స్టూడెంట్స్ కోసం ఒక 2-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉండకపోతుంది. ఈ 2-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే 11th and 12th, అంటే మనకు మన వాళ్ళలో ఇంటర్మీడియట్ అంటాము కదా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారో వాళ్ళందరి కోసం ఇది విఎల్సి సెంటర్లో, మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో. సో తెలుగు స్టేట్స్లో మనం చూసాం కదా సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉంటున్నాయి, ఆల్మోస్ట్ ఆంధ్రాలో తెలంగాణలో చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ లొకేషన్స్ అన్నిట్లో విఎల్సీస్ ఉన్నాయి. అవును. సో మీకు ఏదైతే నియరెస్ట్ గా ఉంటుంది విఎల్సీ సెంటర్, ఆ విఎల్సీ సెంటర్ కి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ సార్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. మీరు జాయిన్ అవుతారా లేదా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఆన్లైనే, ఇది ఆఫ్లైన్ అని స్పెషల్ గా పెట్టినప్పుడు అది ఏంటి అని ఒకసారి వెళ్ళి చూడండి. ముందు వాడి చూడండి, తర్వాతే నమ్మండి అన్నట్టు వెళ్ళి చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఎగ్జాక్ట్లీ. సో మీరు మీ నియరెస్ట్ విఎల్సి సెంటర్ ఏదైతే ఉంటుంది ఆ సెంటర్ కి ఒక్కసారైనా విజిట్ చేయండి. మీ పేరెంట్స్ తో విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీరు అడ్మిషన్స్ తీసుకుంటారా లేదా డిసైడ్ దట్, కానీ ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వెళ్ళండి, మాట్లాడండి, ఎక్స్ప్లోర్ ఇట్ అవుట్. సో ఇక్కడ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 23rd March 2026 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఆఫర్ ఏంటి సార్ దీంట్లో? విద్యా ఉత్సవ్ కదా. అవును మ్యామ్, విద్యా ఉత్సవ్ ఆఫర్ పరంగా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది మా. సో మీరు కనుక విఎల్సి సెంటర్లో 28th February లోపల అడ్మిషన్ తీసుకుంటే మీకు 10,000 రూపీస్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఈ ఆఫర్ని ఖచ్చితంగా వాడుకోవాలి. యూ ఆల్ హ్యావ్ ఎనఫ్ టైం. 28th Feb ఆ లోపు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. లిమిటెడ్ సీట్సే, ఎక్కువ క్రౌడ్ ఉండదు, లిమిటెడ్ సీట్సే, తొందరగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఉంటుంది.
సో మ్యామ్ ఇక్కడ చూసినట్టయితే మనము క్లాస్ 10 మూవింగ్ 11 అంటే మనోళ్ళు మ్యామ్ వీళ్ళందరూ వీళ్ళ కోసం మనం ఇన్ని చేస్తున్నందుకు ఖచ్చితంగా వాళ్ళైతే తీసుకుంటారని అనిపిస్తుంది. ఇది మన ప్రెజెంట్ 10th మన batch ప్రెసెంట్ students అదే కాబట్టి. ఇంకా పేర్లు నోట్లో ఉన్నాయి, అంత కనెక్టెడ్ మీరందరూ. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అగైన్ అండ్ అగైన్ ఐమ్ స్ట్రెసింగ్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ అనమాట. అండ్ ఐవీ సాట్ రాస్తే కనుక 90% స్కాలర్షిప్ వరకు కూడా 90% అంటే ఏంటి, ఆల్మోస్ట్ యా ఫ్రీ ఆఫ్ 100 రూపీస్ అనుకుంటే 90 రూపీస్ పోయింది ఆఫర్లో, 10 రూపీసే అట్లా. ఒక మినిమం ప్రైస్ తో చేయొచ్చు. ఎస్ అలాగే సార్ ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవును మ్యామ్, అదే మెయిన్ కదా, అప్పుడే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతారు. సో 1 ఇయర్ కోర్స్ విఎల్సి సెంటర్లో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఒక 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. 23rd మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లాగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యా ఉత్సవ్ సందర్భంలో ఒక ఆఫర్. ఆ ఆఫర్ ఏంటంటే 5000 ఆఫ్ టిల్ 28th ఫిబ్రవరి. 28th ఫిబ్రవరి లోపల మీరు కనుక అడ్మిషన్ తీసుకుంటే 5000 ఆఫ్ అనేది ఉంటుంది. ఎస్ గైస్, వేదాంతు ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ ద సొసైటీ. సో మీ అందరికీ అందుబాటు ప్రైజెస్లో ఉంది ఇది. అండ్ ఒక టైం అనేది లిమిటెడ్గా ఉంది, రెస్ట్రిక్టెడ్గా. సో ఆ టైంలోపే ఎన్రోల్ చేసుకోవడానికి చూసుకోండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదన్నట్టు విద్యా ఉత్సవ్ ఫినిష్ అయిపోయిన తర్వాత అందరూ ఎన్రోల్ చేసేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ని చూసి మీరు ఏడిస్తే ఇంకేం చేయలేం. కాబట్టి ఫాస్ట్గా ఉండండి, కొన్ని చోట్ల తొందరపడాల్సిందే. మరి ప్రైజ్ ఏమో అంత పెట్టారు, విద్యా ఉత్సవ్ ఆఫర్ మాత్రం అదిరిపోయింది మ్యామ్. సో విద్యా ఉత్సవ్ ఆఫర్ 25th ఫిబ్రవరికి అవైలబుల్ ఉంటుంది. 299 ప్రైస్ తో మీరు ఓన్లీ ఈ బుక్, ఒకవేళ మీకు బ్యాచ్ లో ఇంట్రెస్ట్ లేదు అయితే మీరు ఈ బుక్ ని మాత్రం ఖచ్చితంగా అవైల్ చేసుకోవచ్చు. ఎనీ స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్యాచెస్ కెన్ బై దిస్ బుక్ అన్నమాట. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఆర్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్ ప్రో బ్యాచ్ లో ఇది పనికి రాదు మనకు. అంటే 9th మూవింగ్ 10th స్టూడెంట్స్. ఓకే సార్, ద సేమ్ ఫర్ మనకు తెలంగాణ స్టూడెంట్స్. సూపర్. సెపరేట్ వై, ఎందుకు సెపరేట్ మ్యామ్? ఇప్పుడు మనం సెషన్స్లో ఏమో కంబైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇదని చెప్పొచ్చు మ్యామ్. సపరేట్ బుక్స్, సపరేట్ కంటెంట్ అన్నమాట, సపరేట్ క్వశ్చన్స్, మోడల్స్. సో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అయినప్పుడు దానికంటే ముందు మోడల్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దాంతో మనకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. అలాగే ఏ క్వశ్చన్ కి ఎన్ని లైన్స్ రాయాలో, ఎలా రాయాలి, పేపర్ ప్రెజెంటేషన్ అనేది కూడా మీకు తెలుస్తుంది. సో మోడల్ పేపర్ ఎగ్జామ్ కి వెళ్తున్నారా, ఒక మోడల్ పేపర్ ఆర్ గెస్ట్ పేపర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ సార్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, గెస్ట్ పేపర్స్ లో టీచర్స్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ని ఇచ్చేస్తున్నారు. ఇది అదిరిపోయింది కదా మ్యామ్ ఆఫర్. అసలు సూపర్ బంపర్ ఆఫర్, డూపర్ అంతా సింపుల్ గైస్. ఒక బుక్లో ఇన్ని ఉన్నాయంటే చూడండి, మీరు అక్కడ ఆప్షన్స్ కూడా మీరు కూడా చదువుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ అన్నిటిని ఒక బుక్లో పెట్టి మీకు సపరేట్గా ఏపీకి సపరేట్గా, తెలంగాణకి సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. కైండ్లీ యాక్సెస్ ఇట్. అండ్ ఇది ప్రెసెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఉంటుంది. అలాగే అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఇంకా అప్డేట్ అయితే అండ్ యాప్స్ ఎలా అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ బుక్ కూడా అప్గ్రేడ్. అండ్ మర్చిపోకండి, ఈ ఆఫర్ 25th ఫిబ్రవరికే విద్యా ఉత్సవ ఆఫర్ అన్నమాట. డోంట్ మిస్ ఇట్. చూసుకోండి ప్రైజ్. అండ్ సార్ ద ఫైనల్ థింగ్, సో కన్క్లూజన్. విద్యా ఉత్సవ్ ఈవెంట్ ఏదైతే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ ని సెలబ్రేట్ చేసామో, సో ఈ సెలబ్రేషన్ లో లెట్ మీ సమ్మరైజ్. ఫస్ట్ అయితే ఒకసారి ఫాస్ట్ గా నేను సమ్మరైజ్ చేస్తాను. ఇక్కడ యూట్యూబ్ స్టూడెంట్స్ కి పర్సనల్ అటెన్షన్. సో చూసారు కదా సార్, ఆ పల్స్ అనేది ఎలా పెరుగుతూ వచ్చింది మ్యామ్, పెరిగింది. సో యూట్యూబ్ స్టూడెంట్స్ కి అందరికి ఫ్రీగా డౌట్ సాల్వింగ్ అనేది ఉండడం, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఫ్రీగా యూట్యూబ్ లో మనకి ఏం లేదా అడుగుతారు స్టూడెంట్స్. సో యూట్యూబ్ స్టూడెంట్స్ కి అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ప్రైమ్ స్టూడెంట్స్ కి అంటే మన విజయం బ్యాచ్. లాస్ట్ ఇయర్ మనము బ్యాచ్ స్టార్ట్ చేసాము, కానీ ఈ ఇయర్ మాత్రం ఇంకా ఎక్కువ ఎనర్జీతో, ఇంకా డెడికేషన్తో అండ్ చాలా అంటే చాలా మంచి డిసిప్లిన్ వేలో ఇది జరగడం అంటే జరుగుతుంది. yes ma'am, ఈసారి ఒక చాలా స్ట్రాంగ్ వస్తున్నామనే చెప్పాలి. అవును. సో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ స్కూల్ అండ్ యూట్యూబ్ అండ్ చాలా ఆన్లైన్ క్లాసెస్ చూస్తారు మన వేదాంతులో. బట్
మంచి ఒక డిసిప్లిన్డ్ వేలో మీకు ప్రిపరేషన్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ప్రైమ్ బ్యాచ్ లో మీరు యూట్యూబ్ టీచర్స్ తోనే నేర్చుకుంటారు. సో ఐ విల్ బి టీచింగ్, ప్రైమ్ బ్యాచ్ లో అది చాలా చాలా స్పెషల్ అన్నమాట. విజయం బ్యాచ్ మీరు ఖచ్చితంగా ఎన్రోల్ చేయండి, ఎందుకంటే ఇది ఒక చాలా స్మాల్ ప్రైజ్ అనొచ్చు. yes ma'am actually 1 year కోర్స్. సో ఈ 1 year కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనతో కనెక్ట్ అయి ఉండొచ్చు. టీచర్స్ అందరూ మీకు మెంటర్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, లాస్ట్ వరకు గైడ్ చేస్తారు. ఎస్, నేను మాటిస్తున్నాను గైస్, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ డీలింగ్ ఏ పెయిడ్ బ్యాచ్. సో దీన్ని మాత్రం గ్రాండ్ సక్సెస్ చేయడానికి అయితే, ఎందుకంటే ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్, ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, నా మాటగా చెప్తున్నా. yes so all your teachers, favorite master teachers will be there in prime batch. అలాగే pro batch. సో pro batch లో ఇట్ ఈస్ ఇంకా కొంచెం పెరిగింది, ఇంకా పెరిగింది, పల్స్ పెరిగింది. సో pro batch లో మనకు ఏముంటుంది, సేమ్ అలానే కానీ ఇంకా ఇక్కడ మనకు డెడికేటెడ్ మెంటర్ ఉండడం, అలాగే 24/7 డౌట్ సాల్వింగ్, అది కూడా వీడియో కాల్ రూపంలో. ఇది అసలు ఎక్కడ దొరకదు, నిజమే. వీళ్ళు ఎంతసేపు చదివితే మెంటార్ కూడా అంతేసేపు నిద్ర మేల్కొని నుండి వాళ్ళు ఎప్పుడు డౌట్ అడుగుతాడని వెయిట్ చేయాలన్నమాట. రాత్రి 2 o'clock అయినా 3 o'clock ఒకవేళ నైట్ అవుట్ చేసినప్పుడు కూడా వాళ్ళు డౌట్స్ ని అడగొచ్చు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఆఫ్లైన్ లాగా డిసిప్లిన్, ఎలా అయితే మీరు ఆఫ్లైన్ లో ఫిజికల్ గా లైవ్ లో టీచర్స్ అందరినీ చూస్తారు, అలాగే ఈ ప్రో బ్యాచ్ లో కూడా మీరు ఆఫ్లైన్ డిసిప్లిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ విత్ ఆఫ్లైన్ డిసిప్లిన్. అలాగే ఫైనల్ థింగ్, హై లెవెల్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్. సో అది మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ VLC అన్నమాట. సో VLC లో మీరు మీ సిటీ, మీ ప్లేస్ కి నియర్ గా ఉన్న VLC సెంటర్ ని ఖచ్చితంగా ఒకసారి విజిట్ మాత్రం చేయండి. ఎక్స్ప్లోర్ చేయడంలో ఏమీ నష్టం అయితే లేదు కదా, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే వేద్ బ్రో ఎక్కడ పోయింది సార్? వేద్ బ్రో ప్రతి చోట ఉన్నాడు మ్యామ్. అదే నేను అనుకుంటున్నాను, ఎక్కడ పోయాడు వేద్ బ్రో? హి ఇస్ ఎవ్రీవేర్. వేద్ ఇస్ ఎవ్రీవేర్. ఎందుకంటే మీరు ప్రైమ్ బ్యాచ్ స్టూడెంట్ కానివ్వండి, ఆర్ ప్రో బ్యాచ్ స్టూడెంట్ కానివ్వండి, ఆర్ మన VLC స్టూడెంట్, అలాగే యూట్యూబ్ కూడా యూట్యూబ్ స్టూడెంట్స్ కి కూడా వేద్ అనేది ఇట్ విల్ ఆల్వేస్ బి విత్ యూ టు సపోర్ట్ యూ. మ్యామ్ సూపర్ మ్యామ్. అండ్ ద ఫైనల్ థింగ్, ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళ కోసం మనం ఒక మాట ఇచ్చాం, అదే మెగా గివ్ అవే ఫర్ ద 300 స్టూడెంట్స్ అనమాట. సో ఖచ్చితంగా మీ అందరికీ ఈ మెగా గివ్ అవే అనేది ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. స్టార్టింగ్ లో 300 స్టూడెంట్స్ గురించి మాట్లాడినాం కదా, మీరు కనుక ఈ కోర్సెస్ ఏదైతే కోర్సెస్ మేము చెప్పామో, ఈ కోర్సెస్ లో ఫస్ట్ 300 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఖచ్చితంగా మీ అందరికి వచ్చిందని అనుకుంటున్నా, చాలా మందికి హెల్ప్ఫుల్. మీరందరూ మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే మన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో తెలియాలి కదా, మనం పరంపరం. అండ్ వన్ ఫైనల్ థింగ్, ఈ స్టేజ్ మీదుగా చెప్తున్నా, నాకు ఇటువంటి స్టేజ్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన వేదాంతుకు మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరికీ నా మాటగా ఒక మాట చెప్పుకోవాలి చివరిగా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ ఇన్ వేదాంతు అండ్ అవర్ మాస్టర్ టీచర్స్. మేము ఎప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ యూట్యూబ్లోనే తగ్గించలేదంటే VLCలో ఎందుకు తగ్గిస్తాం? ఈ యూట్యూబ్తో స్టార్ట్ అయిన జర్నీ VLCs వరకు మధ్యలో ప్రైమ్ బ్యాచ్ కావచ్చు, ప్రో బ్యాచ్ కావచ్చు, VLCs కావచ్చు, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ ఇస్తూ ఈరోజు మేము లాస్ట్లో VLC సెంటర్ వరకు వచ్చామంటే ఖచ్చితంగా మేము మీకోసం పెడుతున్న అటెన్షన్ని కూడా మీరు గుర్తించండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వండి. దిస్ ఈజ్ ఎ రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. నాకే కానీ ఇలాంటి ఆప్షన్ స్టూడెంట్ టైంలో వచ్చుంటే నేను వేదాంతు స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటా. కానీ దానికంటే పెద్ద బాధ్యత వేదాంతు మాస్టర్ టీచర్ అయినా మీరందరూ వేదాంతు స్టూడెంట్స్, ఖచ్చితంగా మీరందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ స్టేజ్ని ఇచ్చినందుకు. అండ్ సార్, పర్సనల్ అటెన్షన్ అనేది ఇట్ ఈస్ అ రియల్ మ్యాజిక్, అండ్ దిస్ మ్యాజిక్ విల్ కంటిన్యూ ఎవ్రీ టైమ్ ఫర్ ఆల్ ఆర్ వేదాంతు స్టూడెంట్స్. అది మీరు యూట్యూబ్లో కానివ్వండి, ఆర్ ప్రో బ్యాచ్, ప్రైమ్ బ్యాచ్ అండ్ విజయం సిరీస్, విజయం బ్యాచ్ గురించి ఒక మాట చెప్తాను. మనము ఈ ఇయర్
అది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము కాబట్టి Yes. ఈ ఇయర్ నుంచి ఫుల్ Yes, ఎనర్జీ ma'am. అండ్ డెడికేషన్ తో దీన్ని Yes. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తాము Yes. అండ్ యు ఆల్ విల్ బి విజేతలు. ఎస్ సో మేము ఒక్కసారిగా చెప్దామా, ఎస్ సర్ విజయీ భవ. భవ